మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో అనేకులు మీరు పడుతున్న బాధను బట్టి, రోగాన్ని బట్టి, సమస్యలను బట్టి, వాళ్ళు చేసిన పాపాల ద్వారానే వాళ్ళు ఇలాంటి శాపాన్ని అనుభవిస్తున్నారని అనేకమైన సూటిపూటి మాటలతో నేను గాయపరుస్తున్నారా, బాధ పెడుతున్నారా? బాధపడకు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టి గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధలు, శ్రమలు, పోరాటాలు, రోగాలన్నీ కూడా నీ పతనం కోసం కాదు, నీ నాశనం కోసం కాదు, కానీ దేవుని క్రియలు నీ ద్వారా ప్రత్యక్షపరచబడుట కోసమే నువ్వు అనుభవిస్తున్నావు. నమ్ము, విశ్వసించు, ప్రార్థన చేయి, దేవుని మీద ఆధారపడి జీవించు. ఎవరైతే నిన్ను సూటిపూటి మాటలతో గాయపరిచారో వారి ముందు దేవుడు నిన్ను ఘనంగా నిలబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.